ఏంటి చదువుకుంటే జాబే చెయ్యాలా? ఇలాంటి చిన్న చిన్న హ్యాండ్‌మేడ్ బిజినెసెస్ చేయకూడదా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నం. నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చిందండి ఒక అమ్మాయి దగ్గర నుంచి. నేను చదువుకున్నాను కానీ ఇలా హ్యాండ్‌మేడ్ చేస్తున్నానని చెప్పి అందరూ నన్ను కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు అని. దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే వాళ్ళతో ఒక వంట కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ వర్క్ చూసుకొని వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ వైఫ్ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను నడవలేకపోతున్నాను అని అంటే అతను వెంటనే ఆమెని ఆ ఒంటి మీద ఎక్కించాడనమాట. ఒంటి మీద ఎక్కించి లాక్కొని వెళ్తున్నాడు ఒంటిని. అలా లాక్కొని వెళ్తుంటే చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఆడది పైకెక్కి కూర్చుంది మగాన్ని కూర్చోబెట్టకుండా అని చెప్పి అన్నారు. దాని తర్వాత కొంత దూరం వెళ్ళి ఆమె దిగేసింది ఆ మాటలకి. తర్వాత వాళ్ళ హస్బెండ్ నేను నడవలేకపోతున్నాను అని చెప్పి ఒంటి మీద ఎక్కారు. అప్పుడు మళ్ళీ కొంతమంది చూసిన వాళ్ళు, మగాడు పైకెక్కి కూర్చున్నాడు, పాపం ఆడది లాక్కొని వెళ్తుంది, కష్టపడుతుంది అని అన్నారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ విని ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు, ఎవరు వంట మీద కూర్చోకుండా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంట్రా వంటను పెట్టుకొని ఎందుకు అలా వస్తున్నారు, వంట మీద కూర్చొని రావచ్చు కదా అని. ఇలా మనం ఏం చేసినా అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో మనం అవేం పట్టించుకోకుండా మనకు వచ్చిన పనిని మనం చేసుకోవచ్చు. దీనికి మీరేమంటారు? కామెంట్ చేయండి. నచ్చితే